తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం పాయల్ శంకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కుటుంబం అంతా కూడా కష్టపడ్డ తర్వాత మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని సంవత్సరం తర్వాత లెక్క చూస్తే అధ్యక్ష 50,000 రూపాయలు కూడా లాభం వస్తలేదు అధ్యక్ష. భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయం విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చి ఎక్కడనో వాచ్మెన్ చేస్తే ఏ ఇంట్లోనో పని చేస్తే నెలకు 30,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నది. కానీ 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఊర్లో వ్యవసాయం చేస్తే భార్య భర్త పిల్లలు కూడా అప్పుడప్పుడు బడికి సెలవులు ఉన్నప్పుడు చేనులో పనిచేస్తే సంవత్సరం తర్వాత 50,000 రూపాయలు కూడా మిగులుతలేవు అధ్యక్ష. ఇది రైతుకు ఉన్నటువంటి బాధ అధ్యక్ష. అధ్యక్ష, మన తీరే రైతుకు కూడా కోరికలు ఉంటాయి. నా పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవాలనుకుంటాడు, నా పిల్లలు కూడా కార్పొరేట్ కాలేజీల్లో చదవాలనుకుంటాడు, నా ఇంట్లో వాళ్ళకు కూడా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించాలనుకుంటాడు. అధ్యక్ష, 50,000 రూపాయలు కూడా పంటకు చివరికి లెక్క చేస్తే మిగులుతలేవు. రైతు కార్పొరేట్ స్కూల్లో కానీ, కార్పొరేట్ కాలేజీలో కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, చదువు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష, రైతు మనందరికీ అన్నం పెడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. పెద్ద మనసుతో ఈ విషయం మీద ఆలోచించాలన్న ఆలోచనతోనే నేను చెప్తా ఉన్నా. రైతు పిల్లలు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదువు చదివినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినా 90% సబ్సిడీతో వాళ్లకు ట్రీట్మెంట్ జరగాల, చదువులు చెప్పాల. ప్రభుత్వం తరఫున ఒక మాట వస్తుంది, లేదు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదివినా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం కదా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ కొరకు మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నది కదా అని ప్రభుత్వం మాట్లాడవచ్చు. అధ్యక్ష, నేను ప్రభుత్వానికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్పొరేట్ హాస్పిటల్లో రైతు బిడ్డలే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద పోయే వాళ్ళని ఎట్లా చూస్తున్నారంటే, ఎందుకు వచ్చినరా మీరు మా కాలేజీకు, మిమ్మల్ని అడ్మిషన్ చేసుకుంటే రూపాయి వచ్చేది లేదు సచ్చేది లేదు, కానీ మీ పేర్ల మీద సీట్లు ఇవ్వబడుతుంది, ప్రభుత్వం ఏమో రూపాయి ఇస్తలేదు, మీరు చదువుకున్నా ఒకటే చదువుకోకున్నా ఒకటే అనే విధంగా అవహేళనగా కార్పొరేట్ స్కూల్స్ ఆ కాలేజీలు మాట్లాడుతున్నాయి అధ్యక్ష. అట్లనే కార్పొరేట్ హాస్పిటళ్ళలో కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే నేను ఎందుకు ఇది ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. రైతు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ట్రీట్మెంట్ కొరకు వచ్చిండు. నిమ్స్కు పోయితే నిమ్స్కు తప్ప ఎల్ఓసి వేరే దిక్కు లేకుండే, వేరే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు అని బయటకు వెళ్ళగొట్టారు సార్. రైతు దగ్గర చిల్లి గవ్వ లేక ఉండే ఆరోగ్యశ్రీకి కూడా పాపం కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరికి కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ అని అంటే అయిపోయా, ఇక ఇది వీళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి కూడా మనకేమొస్తుంది అనే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి రైతు ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఈ సమాజంలో రైతుకు రావాలి. భరోసా అంటే కేవలం డబ్బు మాత్రమే ఇవ్వడం భరోసా కాదు. రైతు అనంటే ఈ సమాజం గౌరవించేటటువంటి పరిస్థితి రైతుకు రావాలి అధ్యక్ష. ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడే అధ్యక్ష రైతు ఏమన్నా బాగుపడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం చెయ్యాలంటే ఎంత కష్టం ఉంటుందంటే, నేను వర్షాకాలం నా చేన్లకు మిగతా వాళ్ళ చేన్లలో కూడా పోయిన అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను ఒక విజ్ఞప్తి చేసిన. మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపు 95-96% శాసనసభ్యులు ఉన్నారు. సార్, వర్షాకాలం వ్యవసాయం చేయడానికి చేన్లకు పోవాలంటే రోడ్లు ఉండయి సార్. ఎరువులని నెత్తి మీద ఎత్తుకొని పోతే కానీ, ట్రాక్టర్తోని కానీ, ఆటోలు కానీ 4 ఎరువుల బస్తాలు వేసుకొని వ్యవసాయం చేయడానికి చేన్లకు తీసుకుపోతామనంటే పోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వచ్చేటటువంటి బడ్జెట్లో కానీ వ్యవసాయ పొలాలకు, వ్యవసాయ చేన్లకు రోడ్లు అనే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకురండి. రైతులంతా కూడా సంతోషపడతారు. వర్షాకాలం వాళ్లకు చేన్లకు పోవాలంటే విపరీతమైనటువంటి కష్టం ఉంటుంది. ఎంత బురద ఉంటుందంటే ఎడ్లు దిగబడతాయి, బండి దిగబడుతుంది. ఎవరినైనా చేన్లకు పనికి పిలిస్తే కూడా ఎవరు రారు. అందుకు గ్రామానికి పోవడానికి ఎంత ఇంపార్టెంటో రైతులు చేన్లకు పోవడానికి కూడా రోడ్లు అంత ఇంపార్టెంట్. కాబట్టి బడ్జెట్లో వచ్చేసారి సరి అయినటువంటి కేటాయింపులు చేసి మీ 4 సంవత్సరాల ఈ పీరియడ్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ చేన్లకు పొలాలకు పోవడానికి రోడ్లేసే విషయంగా మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. పెద్ద పెద్ద కంపెనీలు
ఏ లోన్ తీసుకున్నా కూడా కొలాటరల్ గ్యారంటీ లేకుండా వాళ్ళకు లోన్ ఇస్తారు. వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా తన సొంత ఇల్లు కట్టుకోవాలని కోరికుంటుంది. ఈ గడిచిన 10 సంవత్సరాలలో ఏ రైతు ఇల్లు కట్టుకుందామన్నా కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. పోనీ తనకు తానే సొంతం కట్టుకుంటా అంటే బ్యాంకుకు వెళ్తే అధ్యక్ష గ్యారంటీ ఏమి ఇస్తావు అని అంటుండే. రైతు దగ్గర ఏముంటుంది అధ్యక్ష, తను చేసుకుంటున్నటువంటి పొలం ఉంటుంది, చేను ఉంటుంది. కానీ బ్యాంకులు ఏమంటాయి, నీ వ్యవసాయ భూమిని మేము తాకట్టు పెట్టుకొని నీ ఇల్లు కొరకు లోన్ ఇవ్వము అని అంటారు. మరి రైతు ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు అధ్యక్ష? మిగతా వాళ్ళకేమో వందల వేల కోట్ల రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఎందుకు? అది సమాజ హితం కొరకట, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కొరకట. రైతు కూడా అధ్యక్ష మనకు తెలియకుండానే 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు రోజుకు 7 నుంచి 8 మంది కూలీలకు ఉపాధి ఇస్తాడు. తనకేం మిగులుతలేదు రైతు. కానీ రైతు మాత్రం తను 10 ఎకరాలు ఉన్నటువంటి ఒక ఆసామి 600 నుంచి 700 మందికి సంవత్సరం కూలీ ఇస్తాడు అధ్యక్ష. రైతు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కన్నా ఎక్కువ ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాడు. తనకేం మిగులుతలేదు, కానీ తను మాత్రం మిగతా వాళ్ళకి ఉపాధి ఇచ్చేటటువంటి పని చేస్తున్నాడు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ రైతు అయినా సరే తను 10 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకుంటానంటే, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇళ్లతోని 100% మనం ఇయ్యలేము, అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కానీ తనిచ్చి తాను రైతు బ్యాంక్ వెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇల్లు ఇచ్చే విధంగా బ్యాంకర్లకు తోని ఏదన్నా ఒక సమన్వయం చేసి, అవసరమైతే ఢిల్లీ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడన్నా కానీ ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ రైతులకి సాయం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాను అధ్యక్ష. ఎన్ఆర్ఈజెస్ అని అంటే పెద్దలేమని అనొచ్చు, ఇది మీ కేంద్రమే కదా, అక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వమే కదా, మీరు తెచ్చుకుంటే అయిపోతుంది అని చెప్పి. శంకర్ గారు